ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి 2898 ఏడి పేరు మారుమోగుతోంది. ఎప్పటి నుంచో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా ఎదురుచూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ నాగశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్లో అంచనాలు ఉన్నాయి. జూన్ 27న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే సరికొత్తగా కల్కి ప్రమోషన్ చేస్తోంది చిత్ర యూనిట్. ప్రభాస్ ధాటికి అమెరికా బాక్సాఫీస్ షేక్ అవుతోంది. రికార్డులు క్రియేట్ అవ్వడం, బద్దలవ్వడం జరిగిపోతోంది. కల్కి ప్రీ బుకింగ్స్ టాపికే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్గా మారుతోంది. ఏకంగా 2 మిలియన్ల టికెట్స్ అడ్వాన్స్డ్గా అమ్ముడవడమే హిస్టారికల్గా మారిపోయింది. దట్ ఈస్ ప్రభాస్ మచాస్ అనే కామెంట్ కూడా నెట్టింట వైరల్ అవుతూ డార్లింగ్ ఫ్యాన్స్ను కాలర్ ఎగరేసేలా చేస్తోంది. అయితే తాజాగా ప్రభాస్ కల్కి టీంకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రభాస్ కల్కి చిత్ర టికెట్ ధరల పెంపునకు సీఎం రేవంత్ రెడ్డి అనుమతించారు. అలాగే అదనపు షోలకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. ఈ నెల 27 నుంచి జూలై 4 వరకు 8 రోజుల పాటు టికెట్ ధరల పెంపునకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ ఇటీవల వైజయంతి మూవీస్ దరఖాస్తు చేసుకుంది. దీంతో కల్కి చిత్ర టికెట్పై గరిష్టంగా 200 పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సాధారణ థియేటర్లలో 70, మల్టీప్లెక్స్లలో ₹100 పెంపునకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 27న ఉదయం 5:30 షోకు అనుమతిచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం వారం రోజుల పాటు 5 షోలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ సినిమాకు నాగశ్విన్ డైరెక్షన్ వహించిన విషయం మనకందరికీ తెలిసిందే. బాలీవుడ్ భామ దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, శోభన తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.